హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అండ్ హెల్తీ. ముందుగా ఈ ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఒక రైస్ రెసిపీని చేయబోతున్నాను. అదేంటంటే చిల్లీ గార్లిక్ రైస్. స్పైసీగా తినాలనుకుని ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. ఖట్టా మీఠా ఫ్లేవర్తో ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ దాకా వాటర్ని తీసుకొని బాయిల్ చేయాలి. అవి బాగా బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి 6 దాకా ఎండుమిరపకాయలను కూడా వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఎండుమిరపకాయలు చల్లారాక ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 6 దాకా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. నచ్చితే కనుక ఇందులోకి వేయించిన ధనియాలని కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి. నేను ఇప్పుడు 2 కప్పుల వరకు రైస్ని తీసుకొని చేస్తున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 దాకా చిన్న సైజు పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ రెసిపీలోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్స్ని కూడా వేసుకున్న తర్వాత మరో 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి వేరుశనగ పప్పుని అలాగే కాజును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. ఈ రెసిపీని టిఫిన్స్లోకి, లంచ్ బాక్స్లోకి, అలాగే ఎప్పుడైనా అన్నం మిగిలిపోయిందంటే కూడా ఈ రైస్ రెసిపీని చేసుకోవచ్చండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిరప పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని కొంచెం కారం వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కూడా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే ఇది కొంచెం తక్కువ క్వాంటిటీ కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం నచ్చకపోతే కనుక బెల్లాన్ని వేసుకోవడం స్కిప్ చేయొచ్చు. బెల్లం మొత్తం కూడా ఉల్లిపాయల్లో కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇందులోకి టమోటాల్ని అలాగే చింతపండు రసాన్ని కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు రైస్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కనుక సరిపోనట్లయితే ఈ స్టేజ్లోనే సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ప్రతిరోజు మన డైట్లో వెల్లుల్లిని కనుక తీసుకున్నట్లయితే హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. డైరెక్ట్గా వెల్లుల్లిని కనుక తినలేని వారు ఉంటే ఇలా అప్పుడప్పుడు గార్లిక్ రైస్ని కూడా చేసుకుంటే చాలా మంచిది. ఫైనల్గా ఇందులోకి కొత్తిమీరని జల్లుకొని ఒకసారి కలుపుకున్నారంటే చిల్లీ గార్లిక్ రైస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఆ నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. అప్పుడు వెంటనే నా వీడియోని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.